ఒక 15 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇండైరెక్ట్గా ఒక 35 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అనే మాట నిన్న చెప్పడం జరిగింది. ఇది గత ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ రోజులలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ITIR ఒక ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్కు ఉండాలి, ఉమ్మడి రాష్ట్రానికి ఇవ్వాలని ఒక కదలికలు, ఒక చర్చ ఆ రోజు మొదలైంది అనే మాట చెప్పడం జరిగింది. ఒక సంవత్సరం కాలం నుంచి కూడా గత 10 ఏళ్ల కాలంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ 10 ఏళ్ల కాలంలో కూడా కేంద్రంలో ప్రాతినిధ్యం అప్పుడు కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్గా అప్పుడు కూడా ఉండే. ఇప్పుడు ఈ మూడోసారి బీజేపీ అధికారం మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మూడోసారి కూడా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. మేము తెలంగాణ గడ్డ మీద ఇక్కడ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. నేను ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు హైదరాబాద్ IIT తెలంగాణకు సంగారెడ్డికి రావడం జరిగింది. IIT సంగారెడ్డికి వచ్చింది. అది సంగారెడ్డిలో IIT పెట్టినా అది ఇన్స్టిట్యూషను ఒక తెలంగాణలో కాదు, భారతదేశంలో ఎవరైనా IIT స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి చదువుకోనే IIT ఇన్స్టిట్యూషన్, అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. నేను ఈ మాట చెప్పడం జరిగింది. అప్పుడు నేను IIT తెచ్చిన, మీరు ITIR తీసుకురండి, 8 మంది ఎంపీలలో బీజేపీ ఎంపీలలో 2 సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, తీసుకురండి. ఇక్కడ ఇంకొక ఇన్స్టిట్యూషన్ రావడం వల్ల కొంత అందరికీ అన్ని రకాల ఉపాధి అవకాశాలు వస్తాయి అనే దాని మీద నేను చెప్పడం జరిగింది. దీన్ని కొంత వాళ్ళు పాజిటివ్గా తీసుకొని బాధ్యతగా మాట్లాడాల్సిన అంశం పోయి కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ సమక్షంలోనే సంగారెడ్డిలో రఘునందన్ బీజేపీ ఎంపీ అతను కామెంట్ చేసిండు. అది మీడియాలో వచ్చింది. ఆ మీడియాలో వచ్చిన దానికి నేను రెస్పాండ్ అవుతున్నా. ఆయన అన్న మాట ఏంది, ITIR సంబంధించి ఏందది ఫుల్ ఫామ్ చెప్పు, ITIR గురించి ఫుల్ ఫామ్ చెప్పు, దాని తర్వాత నీతో చర్చకు రావడానికి బీజేపీ ఎంపీగా. ఆయనేమి మామూలుగా రఘునందన్ అంటే నేను పెద్దగా రెస్పాండ్ అయ్యేటోని కాదు. బీజేపీ ఎందుకంటే పొలిటికల్గా రఘునందన్ పర్సనాలిటీ ఏందో ఆయనకు తెలుసు, పొలిటికల్గా జగ్గారెడ్డి పర్సనాలిటీ ఏందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన బీజేపీ ఎంపీ కాబట్టి, దట్ రూలింగ్ పార్టీ ఎంపీ కాబట్టి, దట్ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి సమక్షంలో మాట్లాడిండు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు నేనేం అడుగుతున్నా బీజేపీ ఎంపీ రఘునందన్ని, ITIR ఫుల్ ఫామ్ జగ్గారెడ్డితో నీకు అవసరమా? ITIR తీసుకురండి తెలంగాణ గడ్డ మీదకి హైదరాబాద్కి అని నేను అడిగింది ఇంపార్టెంటా? రెండిట్లో ఏది ఇంపార్టెంట్? ITIR ఫుల్ ఫామ్ అవసరమా? ITIR నేను అడిగిన డిమాండ్ని తీసుకురావడం ఇంపార్టెంటా? ఒక బాధ్యత గల సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి సమక్షంలో ఒక ఎంపీ, పార్లమెంట్ ఆఫ్ మెంబర్, నువ్వు దానికి పాజిటివ్గా తీసుకొని, అరే ఇదొక గత సంవత్సరం నుంచి ఈయన మీడియా ద్వారా అడుగుతున్నాడు, ఇది తీసుకొస్తే తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్కి ITIR తీసుకొస్తే
మంచి పేరు వస్తుంది మా ప్రభుత్వానికి అనే ఒక ఆలోచన కూడా అతనికి లేకపోవడము, దాన్ని ఓకే నేను కొంత మరి ఆయన అడిగిన దానికైతే ఇవ్వాలి. ఐటీఐఆర్ ఫుల్ ఫామ్ చెప్పమన్నాడు. వాస్తవాన్ని కూడా ఐటీఐఆర్ ఫుల్ ఫామ్ నాకు తెలియదు. నేను రఘునందన్ చదువుకున్నంత నేను చదువుకోలే. ఆయన వకాలత్ చేసిండు, జర్నలిస్టం చేసిండు. ప్లీజ్ ఫోన్ జర తీసేసి. జర్నలిస్టం చేసిండు, వకాలత్ చేసిండు. బాగా చదువుకున్నోడే, తెలివి ఉన్నోడే, బాగా డిబేట్లలో బాగా తెలివిపరుడు అని బాగా పేరు తెచ్చుకున్నోడే. కానీ ఐటీఐఆర్ గురించి ఫుల్ ఫామ్ నాకు తెలియదు, వాస్తవం కూడా తెలియదు, ఒప్పుకుంటున్నా. కానీ ఐటీఐఆర్ రావడం వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి అని ఒక జ్ఞానం అయితే జగ్గారెడ్డికి ఉంది. అందుకే నేను ఐటీఐఆర్ డిమాండ్ చేసిన. మీకు ఒక ఉదాహరణ చెప్తా. నేను 2007 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ నడుస్తుంది. అప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, ఘాటుగా అసెంబ్లీ నడుస్తుంది. అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు, జగ్గారెడ్డి ఒకసారి ఛాంబర్లకు రా అని రాజశేఖర రెడ్డి గారు నన్ను ఛాంబర్లకు పిలిచిండు. నేను ఛాంబర్లకు పోయినా. జగ్గారెడ్డి, మనకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, పైనుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఆఫీస్ డైరెక్షన్లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. హైదరాబాదు సరౌండింగ్లో ఒక ఐఐటి పెట్టాలని ఒక శాంక్షన్ మనకు వచ్చింది. సంగారెడ్డిలో ఐఐటి పెట్టాలని అనుకుంటున్నా. ఒక 500 నుంచి 600 ఎకరాల వరకు భూమి కావాలి అని అన్నాడు. నేను ప్రామిస్గా చెప్తున్నా, ఆయన అడిగినప్పుడు ఐఐటి ఏదో నాకు తెలియదు, అసలు దాని మీద నాకు నాలెడ్జ్ లేదు. కానీ నాకెందుకో ఐఐటి గురించి నన్ను అడుగుతున్నాడంటే అదేదో ప్రాధాన్యత ఉందనుకున్నాను సడన్లీగా. నాకు జనరల్ నాలెడ్జ్ కదా, పుస్తకాల నాలెడ్జ్ తక్కువ నాకు. నా జనరల్ నాలెడ్జ్కి ఏం చేసినా అరే ఐఐటి గురించి అడుగుతున్నా. నేను రాజశేఖర రెడ్డి గారు నేనే ఉన్నా రూమ్లో, ఇద్దరమే ఉన్నాము. నేను ఎవరిని అడిగే పరిస్థితి కూడా లేదాడ. ఆయన సెకండ్లలో చెప్పాలి, ఆయనకు భూమి ఉందా అనేది కూడా చెప్పేసేయాలి రాజశేఖర రెడ్డి గారికి. ఒక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జగ్గారెడ్డి పిలిచి ఐఐటి ఇస్తానంటే నేను అది పెద్ద ప్రాధాన్యత ఉందనుకొని మైండ్ జనరల్ నాలెడ్జ్ ఉన్నాను కాబట్టి, లేదన్నా నేను నాకు తెలియదు వాస్తవాన్ని కూడా. ఎందుకంటే నా స్టడీ అంతా ఇంటర్మీడియటే. పెద్ద చదువులు రఘునందన్ తీరు వకాలత్ వికాలత్ చేసి ఉంటేనేమో కొంత నాకు ఐడియా ఉంటుండే. అంత చదవలే. రఘుకున్నంత తెలివి నాకు లేదు వాస్తవాన్ని కూడా. ఏది పుస్తకాల తెలివి నాకు లేదు. కానీ మనిషి జీవన పోరాటము, జీవితాల మీద, బతుకుల మీద బాగా జనరల్ నాలెడ్జ్ ఉంది నాకు. దాంట్లో నేను ప్రొఫెసర్ దాని అయ్యా. ఏనా అరే ఏంది సారు, అది కూడా ఎంత అరగంటలో చెప్పాలి అన్నాడు నాకు రాజశేఖర రెడ్డి గారు. అరగంటలు అనగానే ఇమీడియట్లీ నేను మా కందికి ఫోన్ చేసిన. ఇక నేను అధికారులకు అడగలే. అధికారులకు ఎవరు చెప్తారు? వాడు కలెక్టర్ చెప్తే ఇక ఆర్డీఓ అది పెద్ద ఏషం అయిపోతుంది. ఆయన అర్ధగంటలు చెప్పన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఈయన ఐఐటి అన్నాడు. నేను మా కందిలో రామకృష్ణ రెడ్డిని, మా ఇప్పుడు లేడు, ఎంబడి లేడు, అతను వేరేపాట్లో పోయింది. కానీ మా ఊరిని అడిగిన, ఏం రామకృష్ణ అంటే, అన్న ఈడ 600 ఎకరాలు ఉందన్న, ఇమ్మీడియట్లీ రైతులు ఇస్తారన్న. ఎట్ల ఎకరా ఇస్తారు అని అంటే, అన్న మనము సాటిస్ఫాక్షన్గా ఆడ పట్టా భూమి 5 లక్షల ఎకరం